నమస్తే అండి. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు పొద్దున్న ఏమైందంటే ఎగ్స్ ఆర్డర్ చేశాను జెప్టో నుండి. నేను పాలది పొయ్యి మీద పెట్టి ఎగ్స్ అన్ని తీసేస్తానండి. ఎందుకంటే 2, 3 సార్లు వీడు ట్రే పరంగా టేబుల్ మీద పెడితే అలా లాగేసాడనమాట. ఇంకా చిన్నాడు కదా! హీస్ జస్ట్ 1.5 ఇయర్స్ అనమాట. సో, ఎందుకులే రిస్క్ అని చెప్పి ఎగ్స్ అన్ని తీసి బౌల్‌లో పెట్టి పక్కన పెట్టాను. వాడు చూడండి ఏం చేస్తున్నాడో, ఆ పైనున్న దాంతోటి ఆడుతున్నాడు. ఇల్లంతా ముక్కలు ముక్కలు చేసి ఆగం చేసేసాడు. తర్వాత కోపడ్డానని ఇటువైపు వచ్చి ఇది ఉతుక్కు వేసిన షార్ట్ అండి. ఎంతసేపు ఇడిచిన బట్టలు, వచ్చిన పార్సిల్ కవర్స్, అలా తోమిపెట్టిన అంట్లు, వీడి ఫేవరెట్ స్టఫ్. సరే పొద్దున్నే ఏదో పెద్ద ఇంటి చుట్టూ తిరిగే కాపలాదారుడిలాగా డోర్ తీయమని అడుగుతాడు నన్ను. ఈ కిచెన్ వైపు ఉన్న డోర్ అండి ఇది. రైట్ సైడ్. ఇంటి చుట్టూ 4 డోర్లు ఉంటాయి. ఎందుకో ఇటు నుంచి వెళ్ళడం ఇష్టపడతాడు. తలుపు కొట్టాడే గానీ వాడెళ్ళలేదు. ఎళ్తాడనుకున్నా. జనరల్ రొటీన్‌లో ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా తిరిగి ఇల్లంతా తిరిగి వాడు సుసు అది ముగించుకొని హ్యాపీగా వచ్చేస్తాడు. మార్నింగ్ వాక్ అయితే నేను తీసుకెళ్ళట్లేదండి ఈ మధ్య. ఎందుకంటే ఇంట్లోనే అన్‌లీష్ మోడ్‌లో ఉంటున్నాడు. అండ్ ఇంకొకటి ఏం చేశాడంటే ఇక్కడ బయట షూ ర్యాక్‌లో పూప్ బ్యాగ్స్ పెడతామనమాట మేము. చాలా కలర్‌ఫుల్‌గా బావుంటాయవి. ఈవినింగ్ వాక్‌లో పూప్‌కెళ్తే ఈ బ్యాగ్ సహాయంతోటి తీసేసి మేము పారేస్తామనమాట. కాలనీ రూల్ అండి. అలా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉంచడానికి లేదు. ఏం చేశాడంటే ఇప్పుడు ఈ గ్రీన్ కలర్‌ది నోట్లో పెట్టుకొని పొద్దున్నుండి ఎంతసేపు మా వారిని ఇసికించాడంటే, ఆయనకేం కంగారు. నోట్లో ఏదో పెట్టుకున్నాడు, వీడు నోరు తెరవట్లేదంటారు. కాదమ్మా తీ నాన్న అంటే 2 ఏసేసరికి అప్పుడు ఊసాడండి. ఎంతసేపు ఇసికించాడో అది నోట్లో పెట్టుకొని. అండ్ తర్వాత ఏమైందంటే వాడికి రోజు చొక్కా ఏసి పడుకోబెడతాము. నైట్ ఏసీలో ఉంటాడు. చల్లగా ఉంటుంది ఎందుకని. మార్నింగ్ లెగవంగానే తీసేస్తానమాట. స్నానం అయితే స్నానం, లేదంటే చొక్కా మార్చేసి చక్కగా డ్రై బాత్ ఒకటుంటుంది వాడికి ఫోము. అది అప్లై చేస్తాను. ఆ చొక్కా ఉతుక్కి వేయనివ్వడండి. ఎంతసేపు అది నాది అనుకుంటాడో, మరి మేమేసేసుకుంటామని వాడి భయమో, మొత్తానికి బతిమాలి ఉతుక్కేసాను. ఇంకొచ్చి మా అమ్మాయి రూమ్ బయట పడుకున్నాడు. వాడేంటంటే సిగ్నలింగ్ నన్ను. నన్ను ఇంక ఈ తలుపు తీయి లోపలికెళ్ళి ఏసీలో పడుకుంటాను అని కాసేపు. నేనైతే ఓపెన్ చేయలేదు. ఎందుకంటే దాన్ని ఇసికిస్తాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఎగ్స్ అయితే ఎగ్ బాయిలర్‌లో పెట్టేసానండి. ఈరోజు మొత్తం నా రొటీన్ ఎలా ఉంది, నేనేం చేశానో చూపిస్తాను చూసేయండి. మా వారు కొంచెం వెయిట్ పెరిగారనమాట. వెయిట్ లాస్ జర్నీలో భాగంగా బ్రేక్‌ఫాస్ట్ వద్దు, నేను ప్రోటీన్ షేక్ తాగుతాను అన్నారు. అదంతా మెజర్‌మెంట్స్ అండి. పర్ఫెక్ట్‌గా అలా 250 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో ఒక షేకర్ ఇది. అండ్ ఈ మ్యాంగో చూసారా? నా కొడుకు నన్ను తిన్నెవడు, వాడు తినడు. నేను తింటా మమ్మీ అంటాడు. నేను తింటే వాడు ఏడుస్తాడేమో అని అలా ఉంచా అనమాట. ఇంక అది తీసేయాలి ఇవాళ పాడైపోయింది. ఇది కూడా మెజర్‌మెంట్ అండి. ఒక 3 ఫ్లేవర్స్ ఆఫ్ పౌడర్స్ ఉంటాయి. అలా మెజర్‌మెంట్ వైస్ స్కూప్స్ యాడ్ చేసేసి ఇది షేకర్ అనమాట. నిమ్మకాయలా ఉంది కదా! మా ఫ్రిడ్జ్ మొత్తుకుంటోంది. ఎంతసేపు ఓపెన్ చేసి పెడతావు నన్ను క్లోజ్ చేయని. అదేసి ఒక్కసారి టైట్‌గా మూత పెట్టేసేసి ఊపేస్తే ఎక్కడ గూడా గెడ్డలవి లేకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది మనకి షేక్ అనేది. ఎంతలా ఊపానంటే తాగినోళ్ళ క్యాలరీస్ బర్న్ అవ్వడమేమో గానీ ఊపినందుకు నేను వెయిట్ తగ్గేలా ఉన్నాను. అంతసేపు ఊపాను. మా ఇంట్లో నవ్వారు కూడా ఏంటి అంతసేపు ఊపుతున్నావని. ఏమో ఎక్కడన్నా గెడ్డల్లా వస్తే తాగరేమో అని నాకు బాధ. అండ్ తర్వాత బున్నిబాబు బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అయిపోయిందండి. వీడు పాపం 2 టైమ్స్ ఇన్ ఎ డేనే తింటాడు. ఏం తిన్నాడంటే ఇంకా బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండీ! ఒక 3 ఎగ్స్ స్మాష్ చేసేసి కీమాలాగా అందులో ఈ కిబిల్ యాడ్ చేశానండి. అంటే ఇంకా కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ మూడ్. ఒక్కొక్కసారి రైస్ పెడతాను అందులో, లేదంటే కిబిల్. అయితే ఇంకా అడుగుతున్నాడు. సరే కొద్దిసేపు ఆట పట్టిద్దామని ఒట్టి కిబిల్ వేశాను ఎగ్ లేకుండా. అదిగో చూడండి ఆడి బాధ చూడండి ఎంత కచ్చిగా అరుస్తున్నాడో. అంటే నేనెప్పుడన్నా పులి గడ్డి తింటుందా అనే ఎక్స్‌ప్రెషన్ అనమాట. ఎప్పుడన్నా ఎగ్ లేకుండా తిన్నానా? నువ్వు అలా ఒట్టిగా కిబిలేస్తే ఏంటి నీ ఉద్దేశం అని. చాలా కచ్చిగా అరుస్తున్నాడు. ఇంకా డోర్ ధనా ధనా అని ఏస్తున్నాడు. మా అమ్మాయి పడుకునుంది. అదెక్కడ లేసి నన్ను అరుస్తున్నావు అని ఇంకా భయమేసి, సరే గొడవ చేయకురా నాయనా ఉండు నాకర్థమైందని చెప్పి ఇంకా ఎగ్గు పైనున్న వైట్ అప్పుడే తిన్నానండి నేను. ఎగ్ వైట్. సరే లోపలున్నది నేను అవాయిడ్ చేస్తాను. నేను తినను. అది తీసుకొచ్చి జల్లాను. చూడండి అసలు ఒక్క 1 మినిట్‌లో ఎలా నాకేస్తాడో. మళ్ళీ జల్లిన తర్వాత కూడా ఒకలాంటి యాటిట్యూడ్ వాడికి కోపమొచ్చింది. వెంటనే తినట్లేదు. అదిగో చూడండి. నేను చెయ్యి పెట్టి నాన్న తినమ్మా అంటే ఒక్క నిమిషం నా చెయ్యి నాకి అప్పుడు తింటాడు. ఏంటంటే బతిమాలాలనమాట. వెధవ గారాలు వీడి ఏజ్‌కి. ఏదన్నా కొంచెం ఇగ్నోరింగ్‌గా ఏంటి నీ గొడవ అని కొంచెం అలా అరిస్తే అస్సలు నచ్చదు మనాడికి. అవసరమైతే డే అంతా అలా ఉపవాసమైనా ఉంటాడు గానీ తినడనమాట. చూసారా ఫాస్ట్‌గా ఎగ్ అంటే మహా ఇష్టం. సరే మరి అందరి కడుపులు నింపాను. మరి నా కడుపు నింపుకోవాలి కదండీ! యమ ఆకలి. సరే దోస బ్యాటర్ ఉంది.
గబగబా ఫ్రిడ్జ్‌లో నుంచి అది తీసి వేడి వేడిగా నా దోస పెనం చాలా పెద్దగా ఉంటుందండి. ఒక్కటేసుకుంటే సరిపోతుంది. సో, ఒక్కటే మనకి హోటల్స్‌లో పెద్దగా పెడతారు కదా! అలా వేసేసుకున్నాను. సో, టొమాటో పచ్చడి విత్ సమ్ ఆనియన్స్. సమ్మర్ టైమ్ ఉల్లిపాయ తింటే చలవ కదండీ! అందుకని దోసల్లో ఇష్టం నాకు. చపాతీలో కూడా ఇలా ఆనియన్స్ పక్కన పెట్టుకొని తింటూ ఉంటాననమాట. సో, మీలో ఎవరైనా ఇలా తింటే ప్లీజ్ కామెంట్. అండ్ ఇంకేం చేశాను లంచ్‌కి బొబ్బర్లు ఫ్రై చేద్దామని చెప్పి కుక్కర్‌లో లోబియా అంటారండి హిందీలో, కౌ బీన్స్ అంటారు ఇంగ్లీష్‌లో. అదైతే ఉడకపెట్టుకొని కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఆఫ్టర్ థాట్ ఈయన 11:30 ఆ టైంకి పనీర్ ఆర్ ఎగ్స్ తింటారు. సో, ఈరోజైతే పనీర్ అడిగారనమాట. సో, అది కూడా కొంచెం లో ఫ్యాట్ పనీర్. కొంచెం లైట్‌గా బటర్‌లో టోస్ట్ చేసి పైన పెప్పర్ జెల్లీ ఇస్తున్నాను. ఎంత పెప్పర్ తింటారంటే, ఇంకసలు ప్రపంచంలోనే పెప్పరంతా మా ఇంట్లో వాడుతున్నామా అనిపిస్తుందనమాట అంతంత. అండ్ ఆఫ్టర్ దట్ లంచ్ టైమ్‌లో అరౌండ్ 1:00 మళ్ళీ సలాడ్ అడిగారండి. సో, కీరా, క్యారెట్ కోసిచ్చాను. ఆ టైంలో ఇల్లు కొంచెం లేట్ అయింది ఈరోజు పై ఫ్లోర్ క్లీనింగ్. ఆ టైంలో ఇంక బున్నిబాబుని కట్టేద్దాం, కాస్త ఎండ తగిలితే మంచిదని చెప్పి బయట కూర్చోబెట్టా అనమాట కాసేపు. సరే ఈలోపు వాడు బయటున్నాడు కదా! డిస్టర్బ్ చేయడని చెప్పి గబగబా నేను కూడా బొబ్బర్ల ఫ్రై ప్రిపేర్ చేసేసుకున్నానండి. సో, లంచ్‌కైతే ఈరోజు ఈ ఫ్రై చేశాను. నాకిది చాలా ఇష్టం. అండ్ దెన్ కొంచెం తోటకూర. ఇది నాకు తెలిసిన ఒక ఆవిడండి. పాపం వాళ్ళ ఇంట్లో ఆర్గానిక్ తోటకూర ఉందని చెప్పి చేసి మరి నాకు తెచ్చిచ్చింది. థాంక్ యూ సో మచ్. సో, ఈ 2 ఉన్నాయి కదా! ఇంక నేను ఇంకేం చేయలేదు. వీడు పాపం వెయిటింగ్ అనమాట ఓపికగా. ఇంకెంతసేపు బయట ఉంచుతారు? ఎంతసేపు ఇల్లు ఊడ్చి తుడుస్తారు అని. కానీ అరవడండి. అలా ఎంతసేపు ఉంచినా పాపం అలా బయట ఉంటాడు డీసెంట్ ఫెలో. తర్వాత ఇంకా మా పాప నిద్రలేసింది. తను బ్రేక్‌ఫాస్ట్ చేయదు. రోజు అరౌండ్ ఈ బిఫోర్ లంచ్ ఈ పొమోగ్రానేట్ జ్యూస్ తాగుతుందనమాట. ఐరన్ లెవెల్స్ అవి బావుంటాయి అని చెప్పి ఇద్దరం తాగుతాము. సో, ఫస్ట్ తనకి ప్రిపేర్ చేసి ఇచ్చాను. అండ్ ఇది మిల్లెట్స్ అండి. సో, ఈయన అరౌండ్ 2:30, 3:00 అట్లా ఆకలేస్తే ఈ రైస్ అవాయిడ్ చేస్తారు. బయటికెళ్తే బాక్స్‌లో పెట్టిస్తాను. ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా లేట్ లంచేనండి చేసేది. ఆ మిల్లెట్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు వీడు ఆగం చూడండి. వాడు బయట హ్యాపీగున్నాడు, డీసెంట్ అని ఇప్పుడే పొగిడానా, ఎప్పుడు తీసుకున్నాడో తెలీదు. ఆ కత్తెర తీసుకొని ఇంక బయటికి పరిగెత్తాడండి. ఎంత టెన్షన్ పడ్డామంటే, వామ్మో! నోట్లో పెట్టుకొని పైగా ఆ షార్ప్ భాగం ముందుకుంది. వాడికి ఉన్నట్టుండి జూమీస్ వచ్చినియనమాట. జూమీస్ అంటే ఇంక విపరీతంగా పరిగెత్తుతుందండి అది. వాడికి తెలీదు ఎంత స్పీడ్‌లో పరిగెత్తున్నాడు, ఎందుకు పరిగెత్తున్నాడు, ఇంటి చుట్టూ ఎన్ని రౌండ్స్ ఏసాడంటే, అది తీసుకోవాలంటే నాకెక్కడ తెగుతుందో అని భయము. మొత్తానికి అటు ఇటు తిరిగి ఇదిగో చూసారా ఇంటి ముందున్న ఇందులో వేసేసాడు గేట్ పక్కన. వెతికి, వెతికి వామ్మో! మింగేసాడా? లేకపోతే ఎక్కడేసాడో తెలీదు. ఫైనల్లీ బతిమాలి అడిగితే చూపిచ్చాడు ఆడే. ఇదిగో ఇక్కడుందని. ఏంటి నాన్న ఇక్కడేసావని కామ్‌గా వాడికి తెలియకుండా, వాడు చూడకుండా తీసేసి, ఇంక లోపలికైతే పెట్టానండి. అమ్మో! ఎంతో టెన్షన్ పడ్డాము. ఇంక మా అరుపులకైతే మా అబ్బాయి పైనుంచి పరిగెత్తుకొచ్చాడు. "ఏమైంది మమ్మీ? ఏమైంది మమ్మీ?" అని. సో, ఈడు ఈ మధ్య ఇలాంటి చిల్లరి చేష్టలన్నీ చేస్తన్నాడు. ఉట్టి ఉలిపిరాడనమాట. ఒక్కరోజు నైఫ్ నోట్లో పెట్టుకొని పరిగెత్తాడు. ఒక్కరోజేమో కత్తిరి, ఇలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలండి డాగ్స్ ఉంటే. సో, తర్వాతేమైందంటే, "నువ్వెందుకిలా చేశావని" ఇంక మా కౌశిక్ మా బాబు పేరు. ఇంక వాడు నిన్ను ఎత్తుకుంటానుండు, ఎత్తుకుని నిన్ను గిరగిర తిప్పేస్తాను. నువ్వెందుకింత అల్లరి చేస్తున్నావు? ఎందుకు అమ్మని ఇసికిస్తున్నావు? ఇంక ఆఫ్టర్‌నూన్ కొద్దిసేపు పడుకుందాం అనుకున్నానండి. ఇంకేం పడక, ఇంక ఇది సరిపోయింది ఈ డ్రామా నాకు. ఈ కత్తిరి నోట్లో పెట్టుకొని, ఇంకా వీడిని ఇసికిస్తానుండు మమ్మీ నిన్ను పడుకోనివ్వలేదు కదా! అని వీడి చుట్టూ పరిగెత్తుతున్నాడు వాడు. ఎంత పరిగెత్తాడంటే ఇంటి చుట్టూ చూసారా సోఫా సెట్లు, డైనింగ్ టేబులు, మధ్య మధ్యలో దాని కిందకి దూరిపోతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి వాడికి కోపమొచ్చింది. మేమంతా నవ్వుతున్నాం అనమాట బాగయిందని. మేము నవ్వామని అది చూడండి. చూడండి ఆ కచ్చి. అక్కడేదో పెద్ద వజ్ర వైడూర్యాలు ఉన్నట్టు తవ్వుతాడు. అంటే వాడికి కోపం చూపిస్తున్నాడో, లేపోతే వాడి ఎక్సైట్‌మెంటో అర్థం గాదు. పిచ్చి వెధవ. తర్వాత వాడికి ఫుల్లు దాహమేసిందనమాట. ఇంక ఇంటి చుట్టూ పరిగెత్తాడు గదా! గబగబా వచ్చి వాడే తిప్పేసుకుంటాడండి సింక్‌ది పైనున్న నాబ్. ఎంత వాటర్ తాగాడంటే, "ఇంక ఆపరా బాబు" అంటే ఆగట్లేదు. మళ్ళీ నన్ను జూస్తాడు. వాడికి ఆయాసం వస్తది. మళ్ళీ నోరు పెడతాడు. భలే ముద్దుగా అనిపిస్తాడండి ఇలా వాటర్ తాగేటప్పుడు. మరి కాపోతే కట్టేయడం రాట్లేదు వాడికి. తర్వాత ఇంక నేనే చూసుకొని ట్యాప్‌ని ఆఫ్ చేస్తూ ఉంటా అనమాట. సరే కొద్దిసేపు అయిపోయింది. ఇంకా పూనకాలన్నీ తగ్గినియి మనాడికి. ఇంక కింద పడుకొని అలా రుద్దాలంట దవడ. మా అబ్బాయిని అడుగుతున్నాడు. ఇంకా రుద్దు రుద్దు అని. సరే కొద్దిసేపు రుద్దాక ఇంకా ఆల్ ఈజ్ వెల్ సెట్ అయ్యాడు మనాడు. సరే వీడి స్టైల్ అనమాట అండి. చెయ్యి మీద చెయ్యేసి అలా కూర్చుంటాడు. సరేరా కూర్చో ఇలాగ అని చెప్పి కూర్చోబెట్టి మా అబ్బాయి కాసేపు నిమిరి ముద్దు చేశాడనమాట. మళ్ళెక్కడ ఫీల్ అయ్యి అలుగుతాడో అని మా భయం.
సరే చూస్తుండగానే 3:30, 4 అయిపోయింది. సరే వేడి వేడిగా కొంచెం టీ పెట్టుకొని తాగానండి. సో, అప్పుడే మా ఫ్రెండ్ కాల్ చేసింది. బాబు బర్త్‌డే పార్టీ ఉంది. వచ్చెళ్ళు అని. ఇక్కడొక డ్రామా జరిగింది ఫ్రెండ్స్ చెప్పాలి. ఎళ్ళంగానే లిఫ్ట్ ఎక్కంగానే లిఫ్ట్ షాక్ కొడుతుందని చెప్పారండి. నాకు టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. 5 ఫ్లోర్స్ అనమాట వాళ్ళ ఇల్లు. సరే ఎక్కేద్దామంటే మా అమ్మాయి అంది, "అమ్మ 5 ఫ్లోర్‌లు ఎక్కినా చచ్చిపోతాము. ఈ లిఫ్ట్ షాక్ కొట్టినా చచ్చిపోతాము. ఏం పర్లేదులే ఆంటీ ఉన్నారు కదా!" అంది. సో, మొత్తానికైతే ఎళ్ళాము. పాపం అది చాలా ధైర్యంగా కాలుతోటి పక్కకి నెట్టిందండి. అండ్ లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాము. చిన్నగా గ్యాదరింగ్ అండి పాపం. అంటే టీనేజ్ బాయ్. ఈ మధ్య పిల్లలు మనతో సెలబ్రేట్ చేసుకోవట్లేదు కదండీ! ఈ మధ్య బయటికెళ్ళిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్‌తో ఉంటారు. అనుకోకుండా మనాడు లేదు లేదు ఈరోజు నేను ఇంట్లో చేసుకుంటాను అపార్ట్‌మెంట్ ఫ్రెండ్స్‌తో అని అడిగాడంట. సరే తిను నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అండి. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు. మేము ఇద్దరం కూడా ఎప్పటినుంచో మా రిలేషన్. ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ ఆఫ్ రిలేషన్ మాది. సో, ఇంకెళ్ళాము సరదాగా ఆంటీ మీరు గూడా రండి అని ఇంకా ఇద్దరం కలిసి కొద్దిసేపు గాలా టైమ్ చేసాము. మా పాప ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద బాబు వీడియో తీశారు. సరే పాపం సరదాగా కేక్ కటింగ్ అయిపోయింది. అండ్ పైన ఏసీ వస్తోంది. గాలికి ఆరిపోతుందని చెప్పి ఇంక అది ఆపి సెట్ చేసి హ్యాపీ బర్త్‌డే సాంగ్స్ అయితే పాడేసాము. ఫ్రెండ్స్ అంతా కూడా పాపం వీడండి పాపం నా కోసం వెయిటింగ్ చాలా లేట్‌గెళ్ళాను. మన ఇంట్లో మన బ్రూనో గాడు చేసిన హడావుడికి నాకు టైంకి రీచ్ అవ్వలేకపోయాను. ఆంటీ మీరొచ్చేదాకా కేక్ అయితే కోయను అన్నాడనమాట. పాపం వెయిటింగ్. సో, మా ఫ్రెండ్‌కి కూడా పాపం త్రోట్ నాకు మళ్ళీ రెగ్యులర్‌గా పోతూ ఉంటుందండి. తను కేక్ తినలేదు. నేను వద్దన్నాను. ఈలోపు ఇదిగోండి ఈ ఫన్ స్టార్ట్ అయింది. ఈ బాబొచ్చి వాడికి పూసాడనమాట. ఇంక రిటర్న్ వాడికి పూసేదాకా వాడు ఊరుకోవట్లేదు. ఇంక బుడ్డమ్మ కేక్ అండ్ చిప్స్ ఎంజాయ్ చేసింది. పాపం దీనికి ఆకలేస్తుందంటే ఇంక పెట్టిచ్చాను. వాళ్ళ పెద్ద బాబండి. ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు కూసేపు. అండ్ సరే టైమ్ పాస్ అవ్వట్లేదని తంబోలా ఆడుకున్నాం అందరం. మా ఫ్రెండ్ ఆడిచ్చింది. మా పాపకే వచ్చిందండి జల్దీ 5. కాపోతే చెప్పొద్దు మమ్మీ పాపం పిల్లలు కదా! వాళ్ళు విన్ అవుతారంది. నేను లెగిసి లేదు లేదు చెప్పాల్సిందే అని చెప్పాను. నన్ను ఫుల్ కోప్పడింది. ఏంటి మమ్మీ అని. సరే జల్దీ 5 విన్ అయింది కదా! అని కిట్ క్యాట్ ప్యాకెట్ రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చాడు బుడ్డాడు. అండ్ ఇక్కడ కాలనీలో ఒకటి జరిగిందండి. మా బున్ను బాబు ఫ్రెండ్‌ది కూడా బర్త్‌డే జరిగిందంట. సో, వాడు బెంజీ వాడి పేరు. వాడి మదరొచ్చి వాడి అక్క సారీ వాడి అక్కొచ్చి కేక్ ఇచ్చెళ్ళింది. డాగ్స్ తినే కేక్ అంట స్పెషల్లీ. సో, ఆంటీ మీరు తినకండి పొరపాటున అని చెప్పింది. ఇంకా నయం చెప్పకపోతే నోట్లో ఏసుకునేవాళ్ళం. ఓన్లీ ఫర్ డాగ్స్ అంట. సో, ఆ కేక్ ఇచ్చేస్తే అది తినిపిచ్చేసాను. హ్యాపీగా వాడు కూడా పడుకున్నాడు. సో, ఈరోజు నాకిలా గడిసిందండి. నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.